నమస్కారం అండి. నేను వాస్తు చూడడానికని పల్లెటూళ్ళకు వెళ్ళినప్పుడు చాలా వరకు ఇళ్ళల్లో బాత్రూములు ఆగ్నేయంలో లేదా వాయవ్యంలో కడుతున్నారండి. ఈ ఆగ్నేయం అనేది తూర్పు ఈ ప్రహరీ గోడ ఏదైతుందో దీనికి ఆనించి కడుతురండి. ఇది చాలా తప్పు, ఆగ్నేయ దోషం అవుతుంది. అలాగే ఈ ఉత్తర వాయవ్యములో కనుక మనము ఉత్తర ప్రహరీ గోడని అంటుకొని బాత్రూమ్ నిర్మించడము ఇది కూడా తప్పండి. ఇక్కడ ఆగ్నేయ దోషం అవుతుంది, ఇక్కడ వాయవ్య దోషాలు మనము అనుభవించాల్సి వస్తుందండి. కాబట్టి దీనికి బెస్ట్ సూటబుల్ ప్లేసెస్ ఏంటి? మనం ఎప్పుడైనా సరే ఇది ఇల్లు, ఈ ఇంటికి ఆగ్నేయం అంటే ఈ ఆగ్నేయంలో ఇంటి గోడని అంటకుండా 1 ఫీట్ కానీ 2 ఫీట్లు కానీ వదిలిపెట్టి ఇక్కడ ఈ విధంగా బాత్రూమ్ నిర్మించుకోవాలండి. ఇంటి గోడకి బాత్రూమ్ గోడకి మధ్యన ఒకవేళ 2 ఫీట్స్ కానీ ఏదైనా ప్లేస్ ఉంటే ఈ బాత్రూమ్ గోడకు ఈ తూర్పు గోడ ఏదైతుందో దీనికి మన ప్రహరీ గోడకు మధ్యన ఈ 2 ఫీట్స్ కంటే ఎక్కువగా ఉండాలండి ఖాళీ స్థలం. కానీ ఒకవేళ మీకు ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్ ఉందనుకోండి, అప్పుడు మాత్రము మీరు కనీసము ఈ తూర్పు గోడ ఏదైతుందో దీనితో అటాచ్డ్ కాకుండా కొద్దిగా గ్యాపు, అంటే ఒక 6 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టి ఇట్లా 6 ఇంచుల గ్యాపు ప్రహరీ గోడకు బాత్రూమ్కి మధ్యన 6 ఇంచుల గోడ వదిలిపెట్టి ఇటు పక్క కట్టుకోవచ్చండి. కానీ ప్లేసు ఉంటే మాత్రం ఈ విధంగానే కట్టుకోవడం శ్రేయస్కరం అండి. పర్ఫెక్ట్గా అప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మించుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఉత్తరంలో కూడా ఇంటి గోడ నుండి బాత్రూమ్ గోడకు మధ్యన 1 ఫీట్ ఉందా 2 ఫీట్లు ఉందా అది ఎంత ఉన్నా పర్వాలేదండి. కానీ 1 ఫీటు ఉంటే ఈ బాత్రూమ్ గోడకి మన ప్రహరీ గోడకు మధ్యన 1+ ఉండాలి ఖాళీ స్థలము. ఒకవేళ దీనికి ఇక్కడికి 2 ఫీట్ల స్థలం ఉందనుకోండి, అప్పుడు 2+ ఫీట్లు ఖాళీ స్థలం అనేది ఈ ప్రహరీ గోడకు బాత్రూమ్కు మధ్యన ఉండాలి. ఇలా కనుక మీరు నిర్మించుకుంటే ఆ బాత్రూము పర్ఫెక్ట్గా ఉంటాయండి, ఎలాంటి దోషం ఉండదు. సో చాలామంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు, ఎక్కడ బాత్రూమ్ నిర్మించుకుంటే బాగుంటుంది అని. సో నేను మాత్రము ఈ విధంగా వారికి సూచిస్తాను. వారికి అర్థం కాకపోతే పిలిస్తే నేను స్వయంగా అక్కడికి వెళ్ళి నేను వారికి ఎక్కడ కట్టుకోవాలో సూచించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.